నాగబాబు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్చకుల సంక్షేమం కొరకు అర్చకులకు ఇస్తున్న ధూపదీప నైవేద్య పథకం 5,000 నుంచి 10,000 పెంచడం శుభపరిణామం. అయితే దీనిలో గౌరవ వేతనంగా 7,000 రూపాయలు ఇస్తున్నారు. పడితరం అంటే దేవాలయాల్లో నైవేద్యం తయారు చేయడానికి ధూపదీప కార్యక్రమాలకి వినియోగించుకోవడానికి ఇచ్చే ఖర్చు 3,000 రూపాయలుగా ప్రతి అర్చకుడికి ఇస్తున్నారు. ఈ పథకాన్ని 10,000 రూపాయలు ఇన్కమ్గా కన్సిడర్ చేయడం కారణంగా అర్చకుల పిల్లలకి తల్లికి వందనం పథకం పొందలేకపోతున్నారు. ఇది రాష్ట్ర వ్యాప్త సమస్యగా గుర్తించి అర్చకుల పిల్లలకు తల్లికి వందనం ఇతర సంక్షేమ పథకాలు అందే విధంగా గౌరవ మంత్రి చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను. ఏ సంక్షేమ పథకంలో లబ్ధిదారులను గుర్తించడం అనేది ఒక నిరంతర ప్రక్రియ. శ్రీ నారా లోకేష్ గారికి తీసుకెళ్ళని మరొకసారి వారి దృష్టికి తీసుకొస్తున్నాం. తల్లికి వందనం పథకానికి అర్హులైన ప్రతి లబ్ధిదారునికి న్యాయం జరిగే దిశగా శ్రీ నారా లోకేష్ గారు కృషి చేస్తారని విశ్వసిస్తున్నాను. థ్యాంక్ యూ. నాగబాబు గారు. పొజిషన్ పార్టీ ఎల్వైపీ గారికి, ఇక్కడున్న మినిస్టర్స్, గౌరవ హోమ్ మినిస్టర్ గారు అందరికీ కూడా కృతజ్ఞతలు. అధ్యక్ష, డిలేడ్ జస్టిస్ ఇవాళ మనకున్న డేటా ప్రకారం భారతదేశంలో 3,30,00,000 కేసులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లోనే 1,00,000కు పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయి. డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో, సబార్డినేట్ కోర్ట్స్లో 75% కేసులు సంవత్సరానికి పైగా, అలాగే 30% కేసులు 3 ఏళ్లకు పైగా సాగుతూనే ఉన్నాయి. దీన్ని కేవలం మీరు డేటా కింద మనం చూడలేము అధ్యక్ష. ఎందుకంటే ఏ వ్యక్తి తప్పు చేయకపోయినా అన్యాయంగా కేసులు పెట్టబడి తనకి న్యాయం చేయమని కోర్టు మెట్లు ఎక్కినప్పుడు అతనికి సరైన సమయానికి న్యాయం అందించలేకపోతే అతన్ని మనం విక్టిమైజ్ చేస్తున్నాడు. అందుకే దీని మీద మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. గుంటూరు జిల్లాలో ఎగ్జాంపుల్ అధ్యక్ష, గుంటూరు జిల్లాలో రోజు కూలీ చేసుకునే ఒక సామాన్యుడు ఒక దొంగతనం కేసులో అరెస్ట్ అయితే తనకి లాయర్ని పెట్టుకునే స్తోమత లేక ఆ కేసులో కోర్టులో 6 సంవత్సరాల పాటు జైల్లో ఉండాల్సి వచ్చింది. చివరికి అతను ఏ తప్పు చేయలేదని కోర్టు తీర్పిచ్చింది. సో ఈ 6 సంవత్సరాలు మనం అతనికి ఎలా కాంపెన్సేట్ చేయగలుగుతాం అధ్యక్ష? దీనికి తోడు పొలిటికల్ వెండెట్టాతో పెట్టే కేసు, ఇది కేవలం ఒక పార్టీకి కన్ఫైన్ చేయట్లేదు అధ్యక్ష. రాజకీయ కక్షతో మన జ్యుడిషియల్ సిస్టమ్ని అధికారంలో ఉన్న కొంతమంది వాళ్ళ కన్వీనియన్స్ కోసం వాడుకుంటే లాని వెపనైజ్ చేస్తే చాలామంది నిర్దోషులకి వాళ్ళ కెరీర్లో ఒక బ్లాక్ మార్క్గా మిగిలిపోతుంది. ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు అప్లై చేసుకోలేరు. ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు అప్లై చేస్తే బ్యాక్గ్రౌండ్ చెక్లో ఫెయిల్ అయిపోతున్నారు. పాస్పోర్ట్ సీజ్ చేసినప్పుడు పాస్పోర్ట్లు కనుక సీజ్ చేసే పరిస్థితుల్లో అక్కడ కూడా వాళ్ళని హోల్డ్లో పెట్టేస్తారు. అలాగే సీజ్ అయిన పాస్పోర్ట్ ల్యాప్స్ అయ్యి విదేశాల్లోకి వెళ్లాల్సిన వాళ్ళు కానీ, వాళ్ళ తల్లిదండ్రులని, వాళ్ళ పెద్దవాళ్ళని కొన్ని ట్రీట్మెంట్స్ కోసం విదేశాలు తీసుకెళ్లవలసిన వాళ్ళు కానీ వాళ్ళ పాస్పోర్ట్ సీజ్ చేయడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. వీళ్ళకి జరిగే నష్టాన్ని మనం కాంపెన్సేట్ చేయలేం. జస్ట్ బికాస్ దే ఆర్ పొలిటికల్ ఇన్వాల్వ్డ్ వీ కెనాట్ మేక్ దెమ్ స్కేప్ గోట్స్. ఇలాంటి ఫ్యాబ్రికేటెడ్ కేసుల వల్ల చాలా సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. ఇలాంటి ఫ్యాబ్రికేటెడ్ కేసెస్ వల్ల జెన్యూన్గా విచారించాల్సిన కేసెస్కి ప్రయారిటీ ఇవ్వలేము అధ్యక్ష. న్యాయం కోసం కావాలని అడిగే సామాన్యుడికి మన న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేకుండా చేస్తున్నాం. ప్రజాస్వామ్య వ్యవస్థనే బలహీనపరుస్తున్నట్టు గవర్నెన్స్లో మనకి మోరల్ అథారిటీ లేకుండా పోతుంది. సో అందుకే మనందరం పాలసీ పరంగా ఇలాంటి పొలిటికల్ ఫ్యాబ్రికేటెడ్ కేసుల్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి తప్పుడు కేసులు పెరుగుతూ పోతున్నప్పుడు మనం చూస్తూ కూర్చుంటే మనం కేవలం అమాయకులు పనిష్ చేస్తున్నట్టే కాదు అధ్యక్ష, మన న్యాయ వ్యవస్థ తాలూకు శాంక్టిటీని కూడా డిస్ట్రాయ్ చేస్తున్నట్టు. So we have to take responsibility as lawmakers, leaders and representatives to ensure that justice not delayed, justice not denied and justice misused. అందుకే ప్రతి పొలిటికల్ సెన్సిటివ్ కేసు మీద ఎటువంటి పక్షపాతం లేకుండా ఇండిపెండెంట్ రివ్యూ జరిపి ఆ తాలూకు కేసుల మీద ఇంటెంట్ మీద త్వరగా డెసిషన్ తీసుకోవాలి అధ్యక్ష. న్యాయ వ్యవస్థ త్వరగా పనిచేయడానికి జ్యుడిషియల్ వేకెన్సీస్ని ఫిల్ చేయడంలోనూ ఫాస్ట్ ట్రాక్ మెకానిజంని క్రియేట్ చేయడంలోనూ సమగ్ర దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇవి ఏవి కూడా లగ్జరీస్ కాదు, నెసెసిటీస్ అధ్యక్ష. సో వాట్ ఐ వాంట్ టు ఎండ్ విత్ ఎ పవర్ఫుల్ కోట్ బై డాక్టర్ B.R. Ambedkar. However good a constitution may be,
it is sure to turn out bad because those who are called to work, it happened to be a bad lot. మన రాజ్యాంగం ఎంత గొప్పది అయినప్పటికీ దాన్ని అమలు చేసే నాయకులు సరిగ్గా లేకపోతే గొప్ప రాజ్యాంగాన్ని విలువ లేకుండా పోతుంది అధ్యక్ష. Let us not be that bad lot. Let us be the generation of lawmakers who stood up and made justice. Not just a word inscribed in our constitution, but a living reality for every citizen of Andhra Pradesh. Adhyaksha, thank you very much. అధ్యక్ష, ఒక ముఖ్యమైన విషయం ఎవరు ప్రస్తావించలేనిది, ఎక్కువ మనకి టెనెంట్ రైట్స్ ఉన్న రైతులు ఉన్నారు అధ్యక్ష. వారికి రైతు భరోసా కార్యక్రమం రావటం లేదు. ఆ విషయంలో మన అవసరం అయితే అది అమెండ్ చేసుకుని, ఎందుకంటే మనకు సరిపోతున్న ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కూడా ఎక్కువ మంది ఈ టెనెంట్ రైట్స్ ఎక్కువ మంది అధ్యక్ష. గతంలో మన అధికారంలో లేనప్పుడు గత ప్రభుత్వం పట్టించుకోలేదు. అప్పుడు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు 40 కోట్ల రూపాయలతో ఆత్మహత్య చేసుకున్న రైతులకి ప్రత్యేకమైనటువంటి సదుపాయంతో వారికి వెసులుబాటు కల్పించి వారికి సహాయం చేశారు అధ్యక్ష. ఇప్పుడు ఇటువంటి కార్యక్రమం చేయడానికి కావాల్సిన చట్టాన్ని మార్పు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. యజమాని సంతకం పెట్టడం అంటే అది జరగట్లేదు అధ్యక్ష చాలా చోట్ల. అది కాకుండా సంబంధించినటువంటి అధికారులు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ వారు కౌలు చేస్తున్నారు అన్నది తెలిస్తే దాని ప్రకారం ఇచ్చే వెసులుబాటు ఏమైనా కల్పిస్తే మంచిది అధ్యక్ష. దీంతో పాటు ముఖ్యంగా వ్యవసాయంలో చాలా అభివృద్ధి సాధిస్తున్నాం అన్ని రంగాల్లో. మనకి ఎక్కువగా షుగర్ కేన్ ఎక్కువగా పండేటువంటి ప్రాంతాలు ఉన్నాయి అధ్యక్ష, వ్యవసాయ ఆధారిత ప్రాంతాలు కాబట్టి. మన గతంలో దేశంలో 2వ స్థానంలో ఉండేవాళ్ళవి. ఇప్పుడు ఆ స్థాయి 11, 13వ స్థానానికి వెళ్ళిపోయాం అధ్యక్ష. 1% మాత్రం దేశంలో పండినటువంటి షుగర్ కేన్ లో, చెరుకులో 1% మన ఆంధ్ర రాష్ట్రంలో పండుతుంది. 29 చక్కెర కర్మాగారాలు ఉంటే ఇప్పుడు 5 మాత్రమే పనిచేస్తున్నాయి. ఒకటే కోఆపరేటివ్ ఫ్యాక్టరీలో పనిచేస్తుంది. కాబట్టి దాన్ని మళ్ళీ బ్రతికించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు నిజంగా ప్రత్యేకమైన దృష్టి పెట్టి నూతన వ్యవసాయ విధానాల ద్వారా చెరుకు కూడా గిట్టుబాటు అయ్యే విధంగా మనం వ్యవసాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఫార్మ్ ఆటోమేషన్, ఏదైతే డ్రోన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఇవన్నీ కూడా ప్రవేశపెట్టి వాటికి మళ్ళీ ఆ పరిశ్రమని, ఆ ఇండస్ట్రీని కాపాడాల్సినటువంటి అవసరం ఉందని తెలియపరుస్తూ, మనకి చోడవరం ఫ్యాక్టరీకి కూడా 30 కోట్ల రూపాయలు రైతులకు ఇంకా బకాయి ఉన్నాయి అధ్యక్ష. అవి చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. దీంతో పాటు కోఆపరేటివ్ బిఎంసింగ్ లాంటివి కొంతమంది కార్మికులకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, అవి చేయాల్సిందిగా కోరుతూ, ఆఖరిగా మనకి మడకసిరలో ఒక ఇంజనీరింగ్ ఉంది అధ్యక్ష, మెకానికల్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్. అదేవిధంగా బాపట్లలో ఉంది. అక్కడ ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి అనకాపల్లిలో ఒక అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ ఉంది. అందులో కూడా మీకు ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కోర్సు ప్రవేశపెడితే బాగుంటుందని గతంలో కూడా వారు మంజూరు చేశారు అధ్యక్ష. కానీ దురదృష్టవశాత్తు అది కాలేదు. ఈసారి తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టి అక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ మంజూరు చేయాల్సిందిగా మీ ద్వారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష. నమస్కారం అధ్యక్ష. వాస్తవానికి అధ్యక్ష, ఈ ఎలక్ట్రికల్ లైన్స్ మనం చెట్లు వేసిన తర్వాత రకరకాలుగా ఒక పద్ధతి ప్రకారం కాకుండా ఎలా పడితే అలా చెట్లు ఉన్న వైపు ఈ ఎలక్ట్రికల్ లైన్స్ వేస్తున్నారు అధ్యక్ష. నేను మీ ద్వారా మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష, దీనికంటూ ఒక పద్ధతి ఉందా? ఎందుకంటే రోడ్డు రెండు వైపులు కూడా ఎలక్ట్రికల్ లైన్స్ లాగుతూ ఉంటారు. అది కూడా ఒకటి కాదు, 4 వేసి లాగుతారు. నేను కాదని అన్న అధ్యక్ష, ఎందుకంటే మనకి ఆ రిక్వైర్మెంట్ విపరీతంగా పెరిగింది. ఒక పక్కన ఎన్విరాన్మెంట్ కోసం మనం మాట్లాడుతున్నప్పుడు మనం చెట్లని పెంచడం అనేది చాలా కష్టం అధ్యక్ష. ఆ చెట్లు పెరుగుతున్నప్పుడు ట్రిమ్ అని చెప్తున్నారు, కానీ కింద స్థాయి వెళ్ళేసరికి వాళ్ళకి నచ్చినట్టు నరుకుతా ఉన్నారు అధ్యక్ష. దీని మీద దయచేసి ప్రభుత్వంలో ఒక పద్ధతి అనేది మనం ఇంప్లిమెంట్ చేయకపోతే, ఎందుకంటున్నానంటే మనం ఒక పక్క నుంచి చెట్లు వేసుకుంటా పోతా ఉన్నాం, దానికి బడ్జెట్ పెట్టుకుంటా ఉన్నాం, ఒక పక్క నుంచి వీళ్ళకి నచ్చినట్టు లైన్లు వేసుకుంటూ ఉంటున్నారు. వీళ్ళు మొత్తం అంతా కూడా ఈ 2 డిపార్ట్మెంట్స్ కూడా కోఆర్డినేట్ చేసుకోకుండా నచ్చినట్టు మనం ఎలా పడితే అలా వెళ్ళడం వల్ల మనం చెట్లు పెంచుతున్నామా లేదా, దేనికి పెంచుతున్నాం, దానికి పడ్డ శ్రమ ఏంటి, ఇవన్నీ కూడా మరి అర్థం కాని ఒక పరిస్థితిలో ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా మనం ఏదైతే రోడ్డు విస్తరణలకు ఉన్నప్పుడు చెట్లు నరికేటప్పుడు వాళ్ళు మళ్ళా ఇంకో దగ్గర చెట్లు వేయాలని పరిస్థితి చట్టంలో ఉన్నా కూడా ఎక్కడ చెట్లు వేస్తున్నారు, దేనికి వేస్తున్నారు, ఎలా అసలు
అనే పరిస్థితి లేకుండా ఎలా పడితే అలాగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అధ్యక్ష. దయచేసి రోడ్డు విస్తరణప్పుడు కూడా నేను అడుగుతుంది ఏంటంటే, మీ ద్వారా అడుగుతుంది ఏంటంటే, మనం రోడ్డుకి పక్కన డ్రైన్స్ కి మనం ప్లాన్ చేసుకుంటున్నాం, డక్ట్స్ కి ప్లాన్ చేసుకుంటున్నాం, కానీ ఈ గ్రీన్ బెల్ట్ అనేది దానికి కూడా ప్లాన్ చేసుకుంటే మంచిది అనేది నా ఉద్దేశం అధ్యక్ష. ఇలా ప్లాన్ చేసుకోకుండా మనకు నచ్చినట్టు ఓ పక్క చెట్లు వేసుకుంటా పోతున్నాం, ఓ పక్కన నరుక్కుంటా పోతున్నాం. అది కూడా ఎలా ఉంటుందంటే అధ్యక్ష, నిన్నటికి నిన్న ఎక్కడా రాలేదు నా కాన్స్టిట్యున్సీ ఒక్క యలమంచిలి టౌన్ లో విపరీతమైన గాలులతో కూడుకుని దగ్గర 21 పోల్స్ పడిపోయినాయి అధ్యక్ష. ఎలక్ట్రికల్ పూర్తిగా నష్టం కలిగింది అధ్యక్ష. ఇది ఒక పక్క ఎలక్ట్రికల్ కి నష్టం జరుగుతా ఉంది, ఒక పక్క పర్యావరణానికి నష్టం జరుగుతా ఉంది. దీని మీద మనం ఒక హై లెవెల్ కమిటీ వేసుకొని ఏ మొక్కలు వేయాలా, ఏ చెట్లు వేయాలా, ఆ చెట్లు ఊరికే చిన్న గాలికి పడిపోయే చెట్లు మనం అక్కడ ఎందుకు అలౌ చేయాలా, దీనికి ఒక హై లెవెల్ కమిటీ వేసుకొని దీని మీద ఒక పద్ధతిగానే వెళ్ళకపోతే అధ్యక్ష, ఇది ఒక పక్క ఎలక్ట్రికల్ కి కూడా నష్టమే, ఒక పక్క పర్యావరణానికి నష్టం అనేది మీ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష.